హలో మచ్చా. హలో చెప్పరా. నీకు ఎవరైనా మంచి లాయర్ తెలుసురా? తెలుసు గాని ఇప్పటికిప్పుడు ఎందుకురా? నేను బండి వేసుకుని రోడ్డు మీద వెళ్తుంటే ఒక అందమైన అమ్మాయి కనిపించిందిరా. అమ్మాయి ముందు నుంచి కట్ చేయబోయేసి డైరెక్ట్ గా గుద్దేశాను రా. గుద్దేస్తుంటే కాలు చేతులు ఇరిగిపోయి ఉంటాయా? కాళ్ళు చేతులు ఇరగలేదు గాని డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోయిందిరా. వాళ్ళ అమ్మా నాన్న నా మీద మర్డర్ కేసు వేసేసారా. అరే నీ అబ్బా. ఇప్పుడు నుంచి ఇంట్లో వాళ్ళ మీద కూడా నమ్మకం పోయిందిరా తమ్ముడు. ఏమైందన్నా? నిన్న మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చారా. అయితే వాళ్ళు ఉండేసి బాబు నీకు ఏం తిన్నావు అంటే ఇష్టం అన్నారా. అయితే ఏం చెప్పావన్నా? వెనకాల నుంచి మా అమ్మ ఉండేసి వాడికి అడుక్కో తిన్నావు అంటే ఇష్టం అనిందిరా. ఎందుకు కొడుతున్నారు? ఆ నా కొడుకు నిన్న నా కలలో వచ్చి నన్నే బూతులు తిడుతున్నారు రావుడు. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఈ మనిషిని ఎక్కడైనా చూసారా? ఈ మనిషిని ఆడో చూసినట్టే ఉంది. హలో బేబీ. బేబీ ఒక్క నిమిషం ఉండు బేబీ. ఏ తప్పేలు మొహోడా, బయటికి వెళ్ళి ఆడుకోబో. A few moments later. ఏయ్ తప్పేలు మొహోడా, ఇందాకే చెప్పిలా బయటికి వెళ్ళి ఆడుకోబో. కాల్చరా. రే మామ ఒక్క నిమిషం రా వస్తాను. ఈ నా కొడుకు సచ్చాడు ఇప్పుడు. నా కొడుకు అయిపోయారు. ఏమన్నా డల్లుగున్నావు? ఇంట్లో దొంగలు పడుతున్నారు అనేసి కుక్కని తెచ్చి పెట్టుకున్నాను రా. అయితే ఏమైందిరా? బాత్రూమ్కి వెళ్ళి వచ్చే లోపల ఆ కుక్కనే ఎత్తుకుని వెళ్ళిపోయారు రా. చెప్పరా. అందరిలో ఒక చెడ్డ అలవాటు ఉంటది, నీలో ఉండే చెడ్డ అలవాటు ఏంద్రా? నాలో ఉండే చెడ్డాలు పట్టు వచ్చేసి ఏదైనా పని అవ్వక ముందే అందరికి చెప్పేస్తాను రా. అయితే ఏముందే, ఆ పనికి దిష్టి తగిలి ఆ పనే అసలు అవ్వదు. ఇప్పుడు నుంచి అమ్మాయిల మీదే నమ్మకం పోయిందిరా తమ్ముడు. ఎందుకన్నా? నిన్న నేను నా బేబీని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను రా. అయితే అప్పుడే నన్ను వాళ్ళ నాన్న చూసేశాడు రా. అవునా? తర్వాత ఏమైందన్నా? తర్వాత నా బేబీ ఉండేసి నన్ను చూసి దొంగ దొంగ అని అరిచిందిరా. రే తమ్ముడు, నేను నీలాంటి నా జీవితంలో ఇప్పటి వరకు చూడలేదురా. నీలాంటి మంచోని కూడా నా జీవితంలో చూడలేదురా. కానీ నా దగ్గర డబ్బులు లేవన్నా. పోరా, జోబులో డబ్బులు ఉండవు, చిల్లి గవ్వ కూడా ఉండదు. పోరా రే. అరే నీ అబ్బా. ఏమైందిరా డల్గున్నావు? ఏం చెప్పానురా, రూపాయి కూడబెట్టుకుని 500 రూపాయల కడ్డారు కొన్నా. అయితే దాన్ని బాగా ఉతికి ఆరడానికి వేసుంటే కోత ఎత్తుకుని వెళ్ళిపోయిందిరా.